హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఒక వ్యక్తి చేపలకి వేస్తున్నారు, ఆహారం వేస్తున్నారు. అసలు ఏంటి చేపలకి వేసేటువంటి ఆహారం ఏంటనేసి ఈయన మాటల్లోనే మనం విందాం. అదేంటి సార్, ఒకసారి చూపించండి సార్. సార్, జరాచరంలోకి ఆహారం వేస్తున్నారు. ఏంటండి, ఏమేమి కలిపారు దాంట్లో? పిండిని పంచదార కలిపిన పాలు కలిపిందండి. గోధుమ పిండి, పంచదార, పాలు. దీనివల్ల వాటికి ఉపయోగం ఏంటండి? ఇప్పుడు మనం చేపలను మనం తినేస్తాం తప్ప వాటికి ఆహారం అంటూ ఉండదు కదా. అందుకని నేను ఇలాగ ప్రతి నెలలోనే 2 సార్లు 3 సార్లు వేస్తూనే ఉంటానండి జరజరాలకు ఆహారం. ఈ చేపల యొక్క అన్ని జీవరాశులు తింటాయి దీంట్లో, నీటిలో వేయడం వల్ల. ఒకసారి అది ఇక్కడ పెట్టండి సార్. అది ఇది ఏంటంటే పాలు ఏమన్నా సార్? పాలు, గోధుమ పిండి, పాలు, పంచదార అండి. గోధుమ పిండి, పాలు, పంచదార. ఓహో. వేసేటప్పుడు కూడా శివార్పణం అని వేయాలండి. వేసేటప్పుడు శివార్పణం అని వేయాలి. ఈ జీవరాశులన్నీ కూడా తింటూ ఉంటాయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో కూడా చేపలకి మహాబలాయ స్వాహ. చేపలకి ఆహారం వేస్తున్నారంటే ఈ యొక్క వ్యక్తి యొక్క ఓం నమః శివాయ. మనసు ఎంత మంచిదో నాకు అర్థమవుతుంది. ఇది గేట్ పర్సనాలిటీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రతి నెలకి ఎన్నిసార్లు వేస్తారు సార్ ఇలా మీరు? నెలకు 2 సార్లు 3 సార్లు కూడా వేస్తానండి. అలాగా కొద్దిగా పెంచండి. వేయడం వల్ల మనకి ఆరోగ్యం, వాళ్ళకి ఆహారం. మనకి ఆరోగ్యం ఎలాగండి? మనకి ఇది వేయడం వల్ల, వాటిని తినడం వల్ల భగవంతుడు మనకు కూడా ఆరోగ్యాలు ఇస్తాడు కదా. దాని గురించి నా భావన. ప్రస్తుత పరిస్థితిలో చేపలకన్నీ కూడా ఈ ఈ కోడికి సంబంధించినటువంటి వేస్ట్ అంతా కూడా వేసి పెంచుతున్నారు కదా సార్. అలాంటివి ఏమి పెంచకూడదండి అసలు. చేపలకు ఆహారం ఇటువంటివే. ఈయన పేరు పత్రి గౌరీశంకర్ గారు, ప్రతిపాడు గ్రామం. ఈయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ జరాచరములుగా కాకుండా వన్యప్రాణులకి, ఈ కోతులకి, వాటికి కూడా ఈయన అప్పుడప్పుడు ఆహారం వేస్తుంటారు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వ్యక్తి మనకి ఇన్స్పిరేషన్గా ఉండడం మనకి చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగా మనం తోచింది. ఇక్కడ చూడండి, కోతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నాయి. కోతులకు కూడా ఎక్కడ అడవిలో ఉండడానికి చోట్లేక కోతులు ఊరిలో పడిపోతున్నాయి. ఎంచేతంటే అడవుల్లో ఈ రాళ్ళు తవ్వకాలు, మట్టి తవ్వకాలు ఇవి వండడం వల్ల, బ్లాస్ట్ చేయడం వల్ల ఆ బ్లాస్టింగ్కి అల్లిపోయి పాపం ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి. వాటికి కూడా మనం ఏమైనా ఆహారం అందిస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.